టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు దినఫలాల కార్యక్రమంలో మే 7వ తారీఖు బుధవారం. ఈరోజు మరి దశమి ఉదయం 10:20 వరకు ఉంటుంది. తదనంతరం ఏకాదశి. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికి పుబ్బా నక్షత్రం సాయంకాలం 6:18 వరకు ఉంటుంది. తదనంతరం ఉత్తర. ఇక ఈరోజు మరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధనా ఉత్సవాలు జరగటం అనేది జరుగుతుంది. ఇక తారాబలం అంటే దినఫలాల్లోకి వచ్చినట్టయితే కనుక మేషరాశి వారికి అయితే కనుక ఈరోజు మరి నిన్నట్లాగానే ఎంతో కొంత ఏదో రకమైన మానసిక ఆందోళన అనేది అయితే ఉంటుంది. ఏ పని ఎప్పుడు పూర్తవుతుందా అనే ఒక రకమైన ఎదురుచూపుగా జీవితం సాగటం అనేది అయితే ఎక్కువగా ఉంటుంది. ప్రేమ పెళ్లి కోసం ఉన్న వారికైతే కనుక ఈరోజు ఎక్కువ శాతం అనుకూలత అనేది కూడా ఉంటుంది. సంతానపరంగా మాత్రం శుభవార్తలు వింటారు, లేదా సంతాన సహాయ సహకారాలతో ఒక ముఖ్యమైన విషయాల్లో మీరు ఆశించిన మంచినైతే పొందగలుగుతారు. వృత్తి ఉద్యోగాల్లో కొంతవరకు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం అయితే ఉంది. సంతానం పేరుతో వ్యాపారాలు చేసే వాళ్ళకైతే కనుక ఎక్కువ లాభాలు రావటం అనేది అయితే ఉంటుంది. మరి వైద్య రంగంలో ఉన్నవారికి, సైన్స్ రంగంలో ఉన్నవారికి ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. ఈరోజు మీరు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే కనుక మరింత అనుకూలత ఉండటం అనేది అయితే ఉంటుంది. ఈరోజు మరి తారాబలం బాగుండే వారికి అయితే కనుక అశ్విని కృత్తిక నక్షత్రం వారికి సాయంకాలం 6:18 వరకు బాగుంటుంది. తదనంతరం భరణి నక్షత్రం వారికి బాగుండటం అనేది అయితే జరుగుతుంది. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా రెండు రకాలుగా మనసు జంజాటంలోకి వెళ్ళటం అనేది అయితే ఉంటుంది. నిర్ణయాలు తీసుకోవటంలో ఎంత పకడ్బందీగా ఉన్నప్పటికీ కూడా అవి ఏమాత్రం కూడా పెద్దగా ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు అయితే కనుక అలాగే నిలుపుకోగలుగుతారు. వాటిని మాత్రం ఎంతో కొంత ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. భూములు కొనాలన్నా, ఇల్లులు మార్చాలన్నా, ఇల్లులకి సంబంధించిన వ్యవహారాలు ఏమైనా ఉంటే వాటికి సంబంధించిన విషయాల్లో మాత్రం ఈరోజు ఎంతో కొంత పురోభివృద్ధిని సాధించడం అనేది అయితే ఉంటుంది. ఇక ఆడవాళ్ళు, బంధువుల విషయంలో ఈరోజు జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు ఉంటే మాత్రం అవి ఎంతో కొంత ఈరోజు ముందుకెళ్ళటం అనేది అయితే ఉంటుంది. ఈరోజు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరింత లాభం అనేది ఉంటుంది. ఈరోజు మరి కృత్తికా నక్షత్రం వారికి ధనిష్ట ఏదైతే మృగశిర నక్షత్రం ఉంటుందో, కృత్తిక మృగశిర నక్షత్రం వారికి అయితే కనుక సాయంకాలం 6:18 వరకు ఉంటుంది. ఆ తర్వాత మరి ఏదైతే రోహిణి నక్షత్రం ఉంటుందో ఆ తర్వాత కాలం వారికి తారాబలం బాగుంటుంది. మిథున రాశి ఫలితాల్లోకి వచ్చేప్పటికీ ఈరోజు వీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. కవులు, కళాకారులు, మరి సినిమా నటులు ఇలా ఏదైనప్పటికీ కూడా మీడియా రంగానికి సంబంధించిన వాళ్ళందరికీ కూడా ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. ఇతరుల సహాయ సహకారాలు మీకు పరిపూర్ణంగా లభించడం అనేది అయితే ఉంటుంది. మీ జీవితంలో ఒక అనుకోని వ్యక్తుల యొక్క పరిచయం వల్ల ఎంతో కొంత ముందుకెళ్ళే పరిస్థితి కూడా ఎక్కువగానే కనిపిస్తుంది. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్స్కి ఈరోజు ఎంతో కొంత దూరంగా ఉండటం అనేది మంచిది. ఇతరులతో మీరు ఏదైనా సరే మధ్యవర్తిత్వం జరిపితే కనుక మధ్యవర్తిత్వంతో చేసే పనులకు మాత్రం ఈరోజు దూరంగా ఉండటం అనేది అవసరం. ఈరోజు మరి తారాబలం బాగుండే వారిలో అయితే కనుక మనకి ఏదైనప్పటికీ కూడా ఏదైతే ఆరుద్ర నక్షత్రం ఉందో వాళ్ళకి సాయంకాలం 6:18 దాటిన తర్వాత బాగుంటుంది. మిగతా 2 నక్షత్రాల వారికి ముందే బాగుంటుంది అనేది అయితే జరుగుతుంది. ఈరోజు మీరు దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరింత యోగదాయకంగా ఉంటుంది. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా అది నిన్నట్లాగానే ఎంతో కొంత ఏదో రకంగా కొంత ఖర్చులు ఎక్కువగా ఉండే పరిస్థితి అయితే ఎక్కువగా కనిపిస్తుంది. మాట తీరులో కూడా కొంతవరకు తొందరపాటు లేకుండా చూసుకోవాలి. కానీ ఒక ముఖ్యమైన వ్యవహారాలు ఎంతో కొంత అభివృద్ధిలోకి రాగలగటం అనేది, వృత్తి ఉద్యోగాల్లో మీ యొక్క గౌరవ మర్యాదలు పెరగటం అనేది, తర్వాత ఒక ముఖ్య వ్యవహారాలు ఎవరో ఒక వ్యక్తి సహాయ సహకారాలతో అభివృద్ధిలోకి లేదా మంచిలోకి రావటం అనేది అయితే జరుగుతుంది. విదేశీ ప్రయాణాలు చేయాలనుకుంటే కనుక సాధ్యమవుతుంది. ఆడవాళ్ళు, బంధువుల యొక్క సహాయ సహకారాలు మీకు ఈరోజు పరిపూర్ణంగా లభిస్తాయి. ఈరోజు మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. ఈరోజు ఆశ్లేష నక్షత్రం వారికి అయితే కనుక సాయంకాలం 6:18 దాటిన తర్వాత బాగుంటుంది. మిగతా 2 నక్షత్రాలకి ఆ లోపు బాగుంటుంది. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఏ పని అనుకున్నప్పటికీ కూడా అది వెంటనే పూర్తవడానికి ఉండదు. ఎంతో కొంత వాయిదా తీసుకోవటం అనేది అయితే ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో అనుకోని మార్పులు సంభవించవచ్చు. అయితే గౌరవ మర్యాదలు అయితే పెరుగుతాయి. తర్వాత మార్పులు అనేవి కూడా మీకు పెద్దగా బాధ ప్రతిబంధకంగా ఉండకపోయిన పరిస్థితి అయితే ఉంటుంది.
కొత్తగా వివాహం కావాలి అనుకునే వారికి అయితే కనుక ప్రయత్నాలు ఫలించడం అనేది ఉంటుంది. అలాగే కొంతమంది ఈరోజు అనుకోకుండా మరి పెళ్లిపీటలు ఎక్కే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇక ఇతరత్ర ఈరోజు అయితే చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే ఉండవు. ఈరోజు మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. ఈరోజు మరి తారాబలం ఎక్కువగా బాగుండే వారికి అయితే కనుక సాయంకాలం 6:18 వరకు మఖా నక్షత్రం వారికి, తర్వాత మరి ఉత్తరా నక్షత్రం వారికి అనుకూలత ఉంటుంది. ఆ తర్వాత నక్షత్రం వారికి ఆ తర్వాత కాలం బాగుంటుంది. కన్యా రాశి వారికి అయితే కనుక ఈరోజు చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా విజయవంతంగా పూర్తవుతుంది, కానీ ఖర్చులు అలానే ఎక్కువగానే ఉండటం అనేది అయితే ఉంటుంది. ధనం ఎంత వచ్చినా కూడా నిలుపుకోలేని పరిస్థితి అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఆడవాళ్ళ రూపంలో మీకు ఎక్కువగా ఏవైనా సరే సమస్యలు ఎదురవడానికి ఈరోజు పరిస్థితి కనిపిస్తుంది. ఇక విదేశీ ప్రయాణాలు చేయాలనుకుంటే కనుక సాధ్యమవుతుంది. కొత్తగా ఉద్యోగం రావాలని ప్రయత్నిస్తున్న వారి ప్రయత్నాలు కూడా ఫలించడానికి అయితే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. నాన్నగారి ద్వారా ఒక ముఖ్యమైన వ్యవహారంలో ఒక కీలకమైన మార్పు చోటు చేసుకోవడం సంభవించడం అనేది అయితే ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లో అయితే విజయం సాధించగలుగుతారు. ఈరోజు మరి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరింత అనుకూలత అనేది అయితే ఉంటుంది. తారాబలం బాగుండే వాళ్ళు అయితే కనుక ఏదైతే మరి ఉత్తరా నక్షత్రం ఉందో, మృగశిర చిత్తా నక్షత్రం ఉందో వారికైతే కనుక సాయంకాలం 6:18 వరకు అనుకూలత ఉంటుంది. మిగతా హస్త నక్షత్రం వారికి ఆ తర్వాత కాలం బాగుంటుంది. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా ఎక్కువ శాతం విజయావకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. విదేశీ ప్రయాణాలు చేయాలనుకుంటే కనుక సాధ్యమవుతుంది. వ్యాపారస్తులకి కూడా చక్కటి లాభాలు రావటం అనేది అయితే ఉంటుంది. ముఖ్యంగా మరి అటు వైద్యులకి, తర్వాత సినీ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అవకాశాలు పుష్కలంగా లభించడం అనేది అయితే ఎక్కువగా కనిపిస్తుంది. సంతానపరంగా శుభవార్తలు వింటారు. గొంతుకు సంబంధించిన విషయంలో మాత్రం చిన్న ఏమైనా సరే ఇన్ఫెక్షన్స్ ఎదుర్కొనే పరిస్థితి అయితే ఉండొచ్చు. ఇక ఇతరత్ర ఈరోజు చెప్పుకోదగిన సమస్యలు అయితే ఉండవు. ఈరోజు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరింత లాభం అనేది అయితే ఉంటుంది. ఈరోజు మరి తారాబలం బాగుండే వారికి అయితే కనుక ఏదైతే స్వాతి నక్షత్రం అనేది ఉంటుందో ఆ స్వాతి నక్షత్రం వారికి అయితే కనుక సాయంకాలం 6:18 అలాగే మరి చిత్త నక్షత్రం వారికి 6:18 దాటిన తర్వాత ఎక్కువ అనుకూలత అనేది అయితే ఉంటుంది. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. కొత్తగా వివాహం కావాలి అనుకునే వాళ్ళకి తప్పకుండా సాధ్యమవుతుంది. స్థాన మార్పులు కానీ దూర ప్రయాణాలు కానీ చేయాలి అనుకుంటే కనుక సంభవం అవుతుంది. భార్యాభర్తల మధ్య అనురాగం పెరుగుతుంది. ఇతరత్ర కూడా ఈరోజు ఎలా చూసినప్పటికీ కూడా అంటే ఖర్చులు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా చాలా చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. గత కొద్ది రోజులుగా మీరు ఏదైతే తపన చెందుతున్నారో మరి పది విధాలు ఆలోచిస్తున్నారు. ఆ ఆలోచనలకి ఎంతో కొంత ఫుల్ స్టాప్ పడడానికి ఈరోజు ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. ఈరోజు మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరింత లాభం అనేది కూడా ఉంటుంది. జ్యేష్ఠ నక్షత్రం వారికి సాయంకాలం 6:18 దాటిన తర్వాత బాగుంటుంది. మిగతా 2 నక్షత్రాల వారికి ఆలోపే తారాబలం ఎక్కువగా బాగుంటుంది. ధనురాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. ఇటు ఉద్యోగస్తులకి ఉద్యోగాల్లో మంచి జరగటం, వ్యాపారస్తులకు కూడా ఎంతో కొంత లాభాలు బాట పట్టడం అనేది అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఒక ముఖ్యమైన వ్యవహారంలో ఒక స్త్రీ సహాయ సహకారాలతో నేను ముందుకు రావటం అనేది అయితే ఉంటుంది. ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే కనుక పురుషుల కన్నా కూడా స్త్రీలకు ఈరోజు ఎక్కువ ప్రాధాన్యత లాభాలు పొందే పరిస్థితి అయితే కనుక ఈ ధనుర్రాశుల వారికి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆరోగ్య విషయంలో మాత్రం ఎంతో కొంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఉంది. ముఖ్యంగా మధుమేహంతో కానీ లేదా మూత సంబంధించిన విషయాలు ఏమైనా సరే ఇబ్బందులు ఉన్న వాళ్ళు కొంత అవస్థపడే పరిస్థితి అయితే ఈరోజు లేకపోలేదు. ఇతరత్ర చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే కనిపించడం లేదు. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభదాయకంగా ఉంటుంది. ఈరోజు మరి తారాబలం బాగుండే వారిలో అయితే కనుక ఏదైనప్పటికీ కూడా ఏదైతే వారి ఉత్తరా నక్షత్రం వారికి, తర్వాత మరి ఉత్తరాషాఢ నక్షత్రం మూలా నక్షత్రం వారికి అయితే కనుక సాయంకాలం 6:18 పూర్వాషాఢ నక్షత్రం వారికి అయితే కనుక సాయంకాలం 6:18 దాటిన తర్వాత ఎక్కువగా అనుకూలత ఉంటుంది. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా ఆరోగ్య విషయంలో ఈరోజు కూడా ఎంతో కొంత దూరంగా ఉండటం అనేది మంచిది. భార్యాభర్తల మధ్య సమన్వయం లోపించడానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది.
తర్వాత ఎవరైనా సరే వ్యసనాలలో ఉంటే కనుక ఆ రకంగా కూడా ఈ రోజు ఏవైనా సరే నష్టాలు సంభవించడానికైతే ఉంది. ప్రేమికుల మధ్య ఏవైనా సరే బాధోపవేదాలతో తాత్కాలికంగా ఏదైనా సరే ఒక్కోసారి వియోగం సంభవించడానికి కూడా ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. ఇక ఇతరత్ర చెప్పుకోదగిన సమస్యలు అయితే ఉండవు. ముఖ్యంగా ఫైనాన్స్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ రంగాల్లో ఉన్నవారికి ఈరోజు అభివృద్ధి ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. ఈరోజు మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. ఈరోజు మరి ఏదైతే శ్రవణ నక్షత్రం ఉందో శ్రవణ నక్షత్రం వారికి అయితే కనుక సాయంకాలం తర్వాత మరి అలాగే ఉత్తరాషాఢ వీరికి సాయంకాలం 6:18 వరకు, మిగతా నక్షత్రానికి సాయంకాలం 6:18 దాటిన తర్వాత తారాబలం బాగుంటుంది. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు వారు ఎదుర్కొంటున్న సమస్యలు ఒక్కొక్కరి నుంచి కొలిక్కి రావటం అనేది అయితే ఉంటుంది. భూములు, వాహనాలు, ఇల్లులు ఇలా ఏవైనా సరే అమ్మాలన్నా కొనాలన్నా వాటికి అనుకూలత అనేది అయితే ఈరోజు ఎక్కువగా కనిపిస్తుంది. కొత్తగా వివాహం కావాలి అనుకునే వారికి కూడా ప్రోత్సాహకరమైన వాతావరణం లభించడం అనేది అయితే ఉంటుంది. విద్యార్థులు బాగా శ్రమతో కానీ వారు అనుకున్న రంగాలకి వారు అనుకున్న లక్ష్యాలని కానీ సాధించలేకపోవటం అనేది అయితే ఉంటుంది. ఇతరత్ర ఈరోజు చెప్పుకోదగిన సమస్యలు అయితే ఉండవు. ఈరోజు మీరు దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరింత అనుకూలత అనేది అయితే ఉంటుంది. ఈరోజు మరి ఏదైతే ఉత్తరాభద్ర నక్షత్రం ఉందో వారికి, పూర్వభద్ర నక్షత్రం వారికి, తర్వాత మరి ధనిష్ట నక్షత్రం వారికి, ఈ 2 నక్షత్రాల వారికి అయితే కనుక సాయంకాలం 6:18 దాటిన తర్వాత నుంచి, శతభిష నక్షత్రం వారికి అయితే కనుక సాయంకాలం 6:18 దాటిన తర్వాత అనుకూలత అనేది అయితే ఉంటుంది. మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఎంచుకున్న ఏ పని అయినప్పటికీ కూడా గత 2 రోజులతో పోలిస్తే కొంతవరకు ముందుకెళ్ళడానికి అయితే ఉంటుంది. అయితే ఏదైనప్పటికీ కూడా మనం మధ్యవర్తిత్వంగా జరిపే వ్యవహారాలు ఉంటే మాత్రం ఎంతో కొంత జాగ్రత్త వహించడం అనేది అవసరం. ఆడవాళ్ళు, బంధువులతో కూడా జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. సంతానపరంగా మాత్రం శుభవార్తలు వింటారు. గొంతుకు సంబంధించిన ఏమైనా సరే చిన్న చిన్న ఇబ్బందులు అయితే పడవచ్చు. ఇతరత్ర చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే లేవు. వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే కనుక మరింత అనుకూలత అనేది అయితే ఉంటుంది. రేవతి నక్షత్రం వారికి సాయంకాలం 6:18 తర్వాత బాగుంటుంది. మరి మిగతా 2 నక్షత్రాలకి ఆలోపు బాగుంటుంది.